వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ సరూర్ నగర్ డివిజన్ బీజేపీ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్, అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్ర ప్యానలిస్టు ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఒక మహిళగా రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది, ఎప్పుడు వచ్చారంటే ఏం చెప్తారు? నేను మొన్న కార్పొరేటర్ ఎలక్షన్స్ అప్పుడే వచ్చానండి. అంతకుముందు నార్మల్గానే హౌస్ హోల్డ్ వర్క్, నా బిజినెస్, నా ఇల్లు అంతవరకే ఉండేది. ఆ సమయంలో కరోనా సమయము ఇక్కడ ఫీమేల్ రిజర్వేషన్ అయ్యింది. పార్టీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ సంఘం పెద్దలు అందరూ కూడా మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు రావాలి అని అన్నారు. వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశానికి తగ్గట్టుగా పార్టీ టికెట్ ఇచ్చింది, ప్రజలు గెలిపించారు. రైట్. అంత ఉన్నత చదువులు చదివి మరి రాజకీయాల్లోకి జనరల్గా కూడా అందరు అనుకున్నట్టుగానే రాజకీయం అంటే ఒక బూతు, రాజకీయం అంటే ఏముంది కరప్షన్ తప్ప అని అనుకునే వ్యక్తినే నేను కూడా. కాబట్టి రాజకీయంలో మార్పు తీసుకురావాలి, ఆ మార్పు అంటే ఈ ఆలోచన అన్న రావాలి, దానికి తగ్గట్టుగా పని చేయాలి, ఒక అవకాశం ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా పని చేయాలని చెప్పి 5 సంవత్సరాలు అలాగే పనిచేశాను. ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతున్నాను. ఒక మహిళ రాజకీయాల్లోకి రావాలన్నా, ఒక రాజకీయంలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవాలన్నా కూడా సమాజం నుంచి అనేక సమస్యలు, అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొన్నారంటే ఏం చెప్తారు? రాజకీయంలోనే కాదండి, మహిళలు ఎక్కడ ఏ ఫీల్డ్లోకి రావాలన్నా, ఇంట్లో నుంచి గడప దాటి బయటికి రావాలంటే కూడా కష్టమే. ఆ మహిళలకు అందరికీ కూడా అదొక ఛాలెంజ్ దగ్గ విషయమే. ఈ రాజకీయాలలో కూడా అలాగే ఉన్నది. సొంత వాళ్ళతో బాధ, ప్రతిపక్షంతో బాధ, ప్రజలతో బాధ, అన్నిటినీ తట్టుకొని ముందుకెళ్ళాలి. పోతే నాకున్న అదృష్టం ఏంటంటే నా సరూర్ నగర్ ప్రజలు నన్ను మంచిగా స్వీకరించారు, ఒక బిడ్డలాగా, ఒక అక్కలాగా, ఒక వదినలాగా. సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అనేక పార్టీలు ఉన్న తర్వాత కూడా కేవలం మీరు బీజేపీ పార్టీ వైపే రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? మా బీజేపీ పార్టీ ఒకటే, ఫస్ట్ నేషన్, తర్వాత పార్టీ, తర్వాత మనం అని చెప్తారు. నేషన్ ఫస్ట్ అని చెప్పేది మా బీజేపీ పార్టీ. మీరు చూడండి, ప్రతి ఒక్క పార్టీలో ఆ కుటుంబానికి, వాళ్ళ లీడర్లకి జై కొడతారు, కానీ మా బీజేపీ పార్టీలోనే చాలా గర్వంగా భారత్ మాతాకి జై అని మాట్లాడతాం. అందుకనే బీజేపీ ఐడియాలజీ. దానికి తోడు మా ఫ్యామిలీ అంతా కూడా ఆర్ఎస్ఎస్ సంఘం నుంచి వచ్చారు కాబట్టి, ఫ్యామిలీ అంతా ఆర్ఎస్ఎస్ కాబట్టి శిశు మందిర్ స్కూల్ స్థాపించారు, వైదేహి ఆశ్రమం స్థాపించారు, ఆర్ఎస్ఎస్లో ఉన్నారు.